హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి ది మోడర్న్ టీచర్ అప్లికేషన్లో వి లాంచ్డ్ ఏ డీటెయిల్డ్ ఫుల్ సిలబస్ కోర్స్. సో ఇందులో జస్ట్ ఇండియన్ జియోగ్రఫీయే కాదు, సో ఆల్ ద సబ్జెక్ట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ అవర్ నోటిఫికేషన్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్. సో మొత్తం ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా మేము ఈ పర్టికులర్ కోర్స్లో మీకు డీల్ చేస్తాం. సో what is the course fee? It is just rupees 1000, but if you use the coupon code VJM100 you will get 100 rupees off. ఈ కోర్స్ హైలైట్స్ ఏంటంటే మీకు బైలింగ్వల్ క్లాసెస్ వస్తాయి ఇంగ్లీష్ అండ్ తెలుగుతోటి విత్ 1 year వ్యాలిడిటీ. బికాస్ సూన్ అనదర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. బికాస్ కొత్త కోర్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని గవర్నమెంట్ ఒక రీసెంట్ ప్రపోజల్ పెట్టింది. అండ్ మీకు ప్రతి క్లాస్కి క్లాస్ వైజ్ ఎంసీక్యూ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎంసీక్యూ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూ టెస్ట్ ఉంటాయి, అండ్ ఫైనల్గా 5 మాక్ టెస్ట్లు కూడా మీకు ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. అండ్ యూ విల్ గెట్ ఫ్రీ మెంటర్షిప్ ఫ్రమ్ మై సైడ్ అండ్ కంప్లీట్ గైడెన్స్. సో మీరు ఆ యాప్ని, ది మోడర్న్ టీచర్ యాప్ని ప్లే స్టోర్ నుంచి కానీ, యాప్ స్టోర్ నుంచి కానీ, అండ్ ఈవెన్ వెబ్సైట్లో కూడా మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో వాట్ వీ డిడ్, మేము ఈ ఎంటైర్ సిలబస్ని డిఫరెంట్ ఫేజెస్లో 60 daysలో కవర్ చేయడానికి వీ క్రియేటెడ్ ఏ కంప్లీట్ టైమ్ లైన్. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ డూయబుల్. మీరు ఈజీగా చేసేది కూడా. ఇందులో నేనేమి మీకు హార్డ్ టాస్క్ ఇవ్వట్లేదు, అండ్ రోజుకి 4-5 క్లాసులు విలానాలు కూడా చెప్పట్లేదు. సో సింపుల్గా డే 1 నుంచి డే 60 వరకు మీరు ఏ టాపిక్స్ చదివితే హై ఈల్డ్ ఉంటుందో ఆ టాపిక్స్ని స్పెసిఫిక్గా వాటి మీద కంటెంట్ క్రియేట్ చేసి ప్రతి టాపిక్కి మీకు ఒక డీటెయిల్డ్ నోట్స్, అండ్ దాంతోపాటే ప్రతి డే ఈవినింగ్ ఏ టాపిక్ అయితే కంప్లీట్ అవుతుందో ఆ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఆల్రెడీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఫినిష్ చేసాం. Now we are heading towards Indian geography as well, and we are going in line with our syllabus plan. సో ఇలాగా ఈ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్, ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ ఫుల్ స్వింగ్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్, యూ కెన్ ఇన్స్టాల్ అవర్ అప్లికేషన్ ది మోడర్న్ టీచర్ ఫ్రమ్ ప్లే స్టోర్, అండ్ అలాగే యాప్ స్టోర్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ ఈవెన్ యూ కెన్ యాక్సెస్ దిస్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. దాని లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ కెన్ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ తోటి మీ ప్రొఫైల్ని ఫుల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత కోర్సెస్ సెక్షన్లో మీకు ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 కోర్స్ కనిపిస్తుంది. అండ్ పర్చేస్ చేసేటప్పుడు ఇఫ్ యూ యూస్ కూపన్ కోడ్ VJM100 మీకు 100 rupees ఆఫ్ వస్తుంది, అండ్ యూ కెన్ గెట్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ ₹900. Or if you want to get in touch with me, or if you have any further queries, you can follow me on Instagram. You can search for Pranith Buddhavarapu and you can follow me on Instagram, and at the same time Telegram channel lo mana community undi, the Modern Teacher public channel, and you can get in touch with me there as well. Or else even I'm providing you my contact number in the description, but that is just for WhatsApp only. So now sit back and enjoy geography demo class. హలో ఎవ్రీవాన్, ఈ క్లాస్లో మనం ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ క్లాస్లో మనం పర్టికులర్గా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దిస్ పర్టికులర్ చాప్టర్ 1లో మనం హిమాలయాస్ అండ్ గ్రేట్ ప్లేన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో నా జియోగ్రఫీ పర్స్పెక్టివ్ నుంచి హిమాలయాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సో దే ఆర్ యాక్టింగ్ యాజ్ న్యాచురల్ బ్యారియర్స్ ఫర్ ది కోల్డ్ విండ్స్ విచ్ ఆర్ బ్లోన్ ఫ్రమ్ ది సెంట్రల్ ఏషియా. మనకి రష్యా, సైబీరియా, మంగోలియా ఈ ఏరియా నుంచి శీతల గాలులు వస్తూ ఉంటాయి. అవి చాలా చల్లగా ఉంటాయి. ఒకవేళ ఈ హిమాలయాస్ అనే అడ్డుగోడ లేకపోతే ఇండియాలోని నార్త్ పార్ట్, ఉత్తర దిక్కు ఏదైతే ఉందో మన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియా అంతా కూడా ఒక కోల్డ్ డెజర్ట్ కింద మారిపోయేది అని చెప్పని అంటారనమాట. అలాగా ఈ హిమాలయాస్ అనేవి ఒక అడ్డుగోడలాగా నిల్చున్నాయి. అంతేకాదు ఈవెన్ డిఫెన్స్ పర్స్పెక్టివ్ నుంచి కూడా హిమాలయాస్ దే ఆర్ యాక్టింగ్ లైక్ ఏ న్యాచురల్ బ్యారియర్స్. మనకి ఈ పాకిస్తాన్ నుంచో చైనా నుంచో మనకి చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. వాటి నుంచి కూడా మనకి హిమాలయాస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఈ 2 విషయాలని మనం పక్కన పెడితే ప్రెజెంట్ ఈ పర్టికులర్ టాపిక్లో మనం హిమాలయాస్ గురించి అండ్ హిమాలయాస్ యొక్క స్ట్రక్చర్, ఎవల్యూషన్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ పర్టికులర్ క్లాస్లో డీల్ చేద్దాం. సో ఫస్ట్ దీని ఆరిజినేషన్ ఎక్కడ, ఈ హిమాలయాస్ అనేవి ఎలా ఉద్భవించాయో మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇది మనకి టెరిషరీ పీరియడ్లో ఏర్పడ్డాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ భూమి మనం ప్రజెంట్ ఏదైతే చూస్తున్నామో ఒక 250 మిలియన్ల సంవత్సరాల వెనకాతల ఈ భూమి ఇలా ఉండేది కాదనమాట. మనకి ప్యాంజియా అని చెప్పని ఒక సూపర్ కాంటినెంట్ ఉండేది.
ఆ పాంజియా అనే సూపర్ కాంటినెంట్ 2 ముక్కల కింద విడిపోయిందనమాట కాలక్రమేణా. అందులో ఉత్తరాన ఉన్న పార్ట్‌ని అంగారా ల్యాండ్ అనేవారు లేదా లొరేషియా అనేవారు. దక్షిణ భాగంలో ఉన్న ల్యాండ్‌ని గోండ్వానా ల్యాండ్ అని అనేవారు. అండ్ ఈ భారతదేశం మనం ఇప్పుడు చూస్తున్న భారతదేశం ఏదైతే ఉందో అది ప్రెజెంట్ డే ఆఫ్రికా కాంటినెంట్‌కి ఒక ముక్కలాగా ఉండేదనమాట. సో, ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా! ఇదే మన భారతదేశం. అయితే ఒకప్పుడు ఇది ఈ ఆఫ్రికాని ఆనుకుని ఉండేది. తర్వాత ఏమైంది? ఈ టెక్టోనిక్ యాక్టివిటీస్ వల్ల, ఈ ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల ఈ భారతదేశం అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ పెనిన్సులర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది టువర్డ్స్ నార్త్ డ్రిఫ్ట్ అయిందనమాట. ఇలా పైకి మూవ్ అవుతూ వెళ్ళింది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇది ఈ ఏరియాని సో వాట్ వీ కాల్ యాజ్ యురేషియన్ ప్లేట్, దీన్ని మనం యురేషియన్ ప్లేట్ అంటాం అనమాట. సో ఈ యురేషియన్ ప్లేట్ని ఈ గోండ్వానా ల్యాండ్కి సంబంధించిన ఒక పార్ట్ వెళ్ళి దాన్ని ఢీకొనిందనమాట. అలా ఢీకొన్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక సీ ఉండేది. ఆ సీ పేరు తెతిస్ సీ. వెరీ ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ పర్టికులర్ దాని గురించి. ఈ తెతిస్ సీ ఈ రెండింటికి మధ్యలో ట్రాప్ అయిపోయింది. అలా ఆ తెతిస్ సీలో నుంచి బయటకు వచ్చిన ఈ మౌంటైన్సే ఈ పర్టికులర్ హిమాలయాస్. అలాగా ఈ ఇండియన్ ప్లేట్ అనేది వెళ్ళి యురేషియన్ ప్లేట్ని ఢీకొనడం వల్ల, ఆ కొలీజన్ వల్ల అక్కడున్న ల్యాండ్ అనేది పైకి అప్లిఫ్ట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏదైనా 2 వస్తువులు ఢీకొన్నాయి అనుకోండి, ఒక కారు బైకో లేకపోతే 2 కార్లో ఏదో 2 ట్రక్కులో ఢీకొన్నప్పుడు మనం ఏం చూస్తాం? కొలీజన్ జరిగిన చోట, ఆ 2 ప్లేసులు గుద్దుకున్న చోట మనకి ఆ పార్ట్ పైకి లేస్తుంది కదా. అదేవిధంగా ఈ ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ 2 ఢీకొనడం వల్ల, ఈ 2 భూములు ఢీకొనడం వల్ల మధ్యలో ఉన్న ఏరియాలో నుంచి ల్యాండ్ పైకి వెళ్ళిందనమాట. అదే ఈ హిమాలయాస్ కింద ఫామ్ అయింది. ఆ హిమాలయాస్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్న సీలో నుంచి హిమాలయాస్ ఫామ్ అయ్యాయి. ఆ సీ పేరేంటో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సీ పేరు తెతిస్ సీ. సో ఇలాగా మనకి తెతిస్ అనే సీలో నుంచి హిమాలయాస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ యాక్టివిటీ ఇంకా జరుగుతుంది. ఇండియన్ ప్లేట్ ఇంకా పైకి మూవ్ అవుతూనే ఉందన్నమాట. దానివల్ల హిమాలయాల ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇది టెక్టోనికల్లీ యాక్టివ్ రీజన్. ఇలా ఇది పైకి మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో హిమాలయాస్ ఆర్ జియోగ్రఫికల్లీ వెరీ వెరీ సెన్సిటివ్, టెక్టోనికల్లీ వెరీ వెరీ యాక్టివ్ అనమాట. సో భూకంపాలు వచ్చే ప్రాంతం ఇది. ఓకే, సో ఇలాగా మనకి హిమాలయాస్ అనేవి టెరిషరీ పీరియడ్లో ఉద్భవించాయి. నా ఇప్పుడు మనం ఈ హిమాలయాస్ యొక్క డివిజన్ ఏంటో చూద్దాం. సో నో వాట్ ఈస్ దిస్ డివిజన్? ఇక్కడ మనం హిమాలయాస్ని లాంగిట్యూడ్నల్గా 4 కింద డివైడ్ చేసుకుంటాం. పర్టికులర్గా యాక్చువల్గా అయితే 3, బట్ మనం ఇంకొక పార్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకటి, ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ హిమాలయాస్. అంటే నేను మీకు ఇప్పుడు హిమాలయాస్లో డివిజన్ చెప్తున్నాను అనమాట. నార్త్ది, మధ్యలోది అండ్ చివరిది, ఇలా 3 కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లాంగిట్యూడ్నల్ డివిజన్. ఇక్కడ మనకి గ్రేటర్ హిమాలయాస్, దీన్ని మనం ఏమంటాం? హిమాద్రి అని అంటాం. ఇది ఒకటి. 2 లెస్సర్ హిమాలయాస్ లేదా హిమాచల్, లేదా దీన్ని మిడిల్ హిమాలయాస్, మధ్య హిమాలయాలను కూడా అనొచ్చు. 3వది శివాలిక్స్. ఓకే, సో 3వదాన్ని ఏమంటాం మనం? శివాలిక్స్ అని అంటాం. ఔటర్ హిమాలయాస్, బాహ్య హిమాలయాలు అనమాట. ఇలా మనం హిమాలయాస్ని 3 కింద క్లాసిఫై చేసుకోవచ్చు. ఈ 3 కాకుండా గ్రేటర్ హిమాలయాస్ పైన కూడా కొంత హిమాలయాల భాగం ఉంటుంది. దాన్ని ట్రాన్స్ హిమాలయాస్ అని అంటారు. హిందూకుష్ పర్వతాలు అండ్ అలాగే హిమాలయాలకి మధ్యలో ఉన్న ఏరియాని ట్రాన్స్ హిమాలయాస్, అంటే ట్రాన్సిషన్డ్ హిమాలయాస్ అని చెప్పని అనొచ్చు అనమాట మనం వీటిల్ని. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ట్రాన్స్ హిమాలయాస్లోనే మన భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ఉందన్నమాట. దాని పేరు కరకోరం రేంజ్లో ఉన్న K2 గాడ్విన్ ఆస్టిన్. అయితే ఇది ప్రెజెంట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రీజన్లో ఉంది. అయినప్పటికీ కూడా ఇది భారతదేశం ప్రకారం, మన ప్రకారం ఇది భారతదేశంలోనే అతిపెద్ద పర్వతం అన్నమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇలాగా మనం హిమాలయాస్ని గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ ఇలా 3 కింద డివైడ్ చేస్తాం. ఒకసారి పిక్చర్ మీకు క్లియర్గా చూస్తే తెలుస్తుంది. గ్రేటర్ హిమాలయాస్లో మనకి అతిపెద్ద పర్వత శ్రేణులు కనిపిస్తాయి. లెస్సర్ హిమాలయాస్కి వచ్చేటప్పటికి వాటి యొక్క సైజ్ తగ్గుతుంది. శివాలిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది అనమాట. సో ఇలాగా గ్రేటర్, లెస్సర్ అండ్ శివాలిక్స్ ఇలా 3 కింద ఉన్నాయి.
ఇందులో ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేవి బాగా ఓల్డెస్ట్ హిమాలయాస్ అవుతాయి, ఓల్డెస్ట్ హిమాలయాస్. అండ్ శివాలిక్స్ అనేవి యంగెస్ట్ హిమాలయాస్ అవుతాయి. ఓకే, శివాలిక్స్ అది యంగెస్ట్ హిమాలయాస్. అండ్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే, మనకి ఎగ్జామ్స్లో తరచుగా అడిగేది, హిమాలయాస్ని యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటారు. ఓకే, యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి? ఇందాక నేను మీకు ఒక ప్రక్రియ చెప్పాను కదా, ఇలా రెండు ఢీ కొనడం వల్ల మధ్యలో ఉన్న భూమి నలిగి ఈ హిమాలయాస్ అనేవి బయటకు వచ్చాయని చెప్పని. సో దాన్ని మనం ఫోల్డింగ్ అని అంటాం. అలా ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట హిమాలయాస్ అనేవి, రెండు ఖండాలు లేకపోతే రెండు భూములు ఢీకొనడం వల్ల ఏర్పడినవి ఇవి. సో ఇలాగ మనకి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ దిస్ ట్రాన్స్ హిమాలయాస్ తోటి మొదలు పెడదాం. ఇప్పుడు ఈ ట్రాన్స్ హిమాలయాస్ అంటే ఏంటి? ఉన్న హిమాలయన్ రేంజ్ కన్నా బయట ఉండే వాటిని మనం ట్రాన్స్ హిమాలయాస్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి హిందూకుష్ పర్వతాలు కనిపిస్తాయి ఈ పై ఏరియాలో. ఆ హిందూకుష్ పర్వతాలకి ఈ హిమాలయాస్కి మధ్యలో ఉండే ఏరియా కాబట్టి దీన్ని ట్రాన్స్ హిమాలయాస్ అని అంటారు. ఓకే, ఇవి గ్రేటర్ హిమాలయాస్కి ఉత్తర దిక్కున ఉంటాయి. ఇందులో 3 రేంజెస్ ఉంటాయి: కరక్కోరం రేంజ్, లదాఖ్ రేంజ్, జస్కర్ రేంజ్. ఓకే, కరక్కోరం రేంజ్, లదాఖ్ రేంజ్, జస్కర్ రేంజ్. ఇప్పుడు ఈ కరక్కోరం రేంజ్లోనే మనకి మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ లేదా K2 అనే పర్వతం ఉందన్నమాట. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పర్వతం. ఓకే, సో మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాల్లో అన్నిటికన్నా పెద్ద పర్వతం, అది గుర్తుపెట్టుకోండి. బట్ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇండియాలో లేదు. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్కి చైనాకి మధ్యలో ఉంది. మరి ఇండియాలో అతిపెద్ద పర్వతం ఏది? ఇండియాలో అతిపెద్ద పర్వతం కరక్కోరం K2. కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారనమాట. ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ ఇస్తారు, కరక్కోరం ఇస్తారు, కాంచన్జంగా ఇస్తారు. బట్ కొన్ని బుక్స్లో మనకి కాంచన్జంగా మెన్షన్ చేస్తారు. కానీ కాంచన్జంగా ఇండియాలో అతిపెద్ద పర్వతం కాదు. ఎందుకంటే ఈ K2 అనే దాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. అండ్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఇండియాలోని లదాఖ్ యూనియన్ టెరిటరీలో మనకు కనిపిస్తుంది. అది ప్రెజెంట్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది, పాకిస్తాన్ చైనా కంట్రోల్లో ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్, ఇట్ ఈజ్ స్టిల్ అండర్ అవర్ మ్యాప్. ఓకే, మన మ్యాప్లో ఉందన్నమాట ఈ K2 గాడ్విన్ ఆస్టిన్ అనేది. సో దట్స్ వై K2 గాడ్విన్ ఆస్టిన్ ఇది భారతదేశంలోనే అతిపెద్ద పర్వతం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాతది గ్రేటర్ హిమాలయాస్ లేదా దీన్ని మనం హిమాద్రి అని కూడా అంటాం. ఇక్కడ మనకి యావరేజ్ హైట్ అరౌండ్ 6000 మీటర్స్, అంటే 6 కిలోమీటర్ల పై నుండే పర్వతాలు కనిపిస్తాయి అన్నమాట మనకి ఇక్కడ. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలైన మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, నంగా పర్వత్ లాంటి మేజర్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ కనిపిస్తాయి, మౌంటైన్ పీక్స్ కనిపిస్తాయి. నేను మీకు వీటికి సంబంధించిన అన్ని లిస్టులు, అంటే మౌంటైన్ అది ఏ స్టేట్లో ఉంది అండ్ అలాగే దాని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత, హైట్ ఎంత అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ టేబుల్ మన మెటీరియల్లో ఇచ్చాను. ఒకసారి మన మెటీరియల్ రిఫర్ చేయండి. అండ్ ఇలాగా మనకి గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. అండ్ ఈ గ్రేటర్ హిమాలయాస్ అంటే హిమాద్రి, వాటి యొక్క హైట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడూ మంచుతోటి కవర్ చేయబడతాయి. ఓకే, మంచుతోటి కవర్ చేయబడతాయి, స్నో టాప్ ఉంటుంది అనమాట వీటికి. తర్వాత దాన్ని మనం లెస్సర్ హిమాలయాస్ అని అంటాం, లేదా మధ్య హిమాలయాలు అని అంటాం, లేదా హిమాచల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 6000 మీటర్లు ఉండదు, కానీ 3500 నుంచి 4500 మీటర్ల వరకు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడే మనకి ఫేమస్ హిల్ స్టేషన్స్ అయిన షిమ్లా, ముస్సోరీ, నైనతాల్ ఇలాంటి ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ కనిపిస్తాయి ఈ లెస్సర్ హిమాలయాస్లో. సో ఈ లెస్సర్ హిమాలయాస్కున్న ఫీచర్ ఇది. దాని తర్వాత లాస్ట్ది శివాలిక్స్ అనమాట, ఔటర్ హిమాలయాస్ అని అంటాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే దీన్ని మనం ఇంకా హిమాలయాల నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట. దీంట్లో మనకి అంత ఎత్తైన పర్వతాలు కనిపించాం, కానీ ఒక ఎలివేటెడ్ ల్యాండ్, కొద్దిగా ఎత్తుగా ఉన్న ల్యాండ్ కనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్. ఇక్కడ మనకి ఈ శివాలిక్స్కి హిమాచల్కి మధ్యలో డూన్స్ కనిపిస్తాయి. సో ఈ డూన్స్ అంటే ఏంటి? డూన్స్ ఆర్ నథింగ్ బట్ ది లాంగిట్యూడినల్ వ్యాలీస్. ఓకే, సో దీస్ ఆర్ లాంగిట్యూడినల్ వ్యాలీస్ బిట్వీన్ శివాలిక్స్ అండ్ హిమాచల్. సో ఈ రెండిటికి మధ్య మనకి డూన్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డూన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొతిలి డూన్, పతిలి డూన్, డెహ్రాడూన్, ఇలా కొన్ని డూన్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే లాంగిట్యూడినల్ వ్యాలీస్ అనమాట. ఓకే, సో ఇలాగ మనకి మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ ఏరియా ఉంటుంది. ఆ గ్యాప్ ఏరియాని మనం వ్యాలీ అని అంటాం, అండ్ ఆ వ్యాలీ రీజన్స్ని మనం డూన్స్ అంటాం. అలాగా మనకి లాంగిట్యూడినల్ వ్యాలీస్ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ.
సో ఇక్కడ చూడండి, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్, ఈ రెండిటికి మధ్యలో ఒక ప్లేన్ ఏరియా ఉంది కదా, ఆ ప్లేన్ ఏరియాని మనం ఏమంటాం, డూన్ అంటాం. లాంగిట్యూడినల్ వ్యాలీ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. అలాగా ఇవేంటంటే ఈ లెస్సర్ హిమాలయాస్ నుంచి గ్రేటర్ హిమాలయాస్లో మొదలైన కొన్ని నదులు ఆ గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ నుంచి అలా ట్రావెల్ చేస్తూ వస్తాయి. ఈ ఏరియాలో అవి సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తాయి అనమాట, వాటితో పాటు తీసుకొచ్చే మట్టిని డిపాజిట్ చేస్తాయి. అలాగే ఇక్కడ ఒక ప్లేన్ ఏరియా క్రియేట్ అయింది, దాన్నే మనం డూన్ అని అంటాం. ఓకే, ఇక్కడ మనకి డెహ్రాడూన్, కొత్లిడూన్, పతిలిడూన్ లాంటి ఇంపార్టెంట్ డూన్స్ కనిపిస్తాయి. ఓకే, డెహ్రాడూన్ అంటే ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ అలాగే మనకి పాసెస్ ఉంటాయి కొన్ని. సో ఈ పాసెస్ ఏంటి, నౌ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ థింగ్. ఇక్కడ నేను మీకు స్టార్టింగ్లో ఈ మౌంటైన్స్ చూపించాను కదా, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అవతల పక్కకి వెళ్ళాలనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు, ఇదంతా ట్రెక్ చేసి మళ్ళీ అటు పక్క నుంచి దిగితే తప్ప అటు పక్కకి వెళ్ళడానికి ఉండదు. కానీ మనకి న్యాచురల్గా కొన్ని గ్యాప్స్ ఉంటాయన్నమాట హిమాలయాస్లో. ఓకే, ఇవి ట్రెడిషనల్ ట్రేడ్ రూట్స్ కూడా, అంటే కంటిన్యూస్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ కదా ఈ హిమాలయాస్ అనేవి. సో కంటిన్యూస్గా పర్వత శ్రేణులు ఇవి. ఓకే, వీటిని పర్వత శ్రేణులు ఎందుకు అంటున్నామంటే మధ్యలో గ్యాప్సే ఉండవన్నమాట, కంటిన్యూస్గా ఉంటాయి ఇవి. ఓకే, సో అలాగా ఈ హిమాలయాస్ ఇవి కంటిన్యూస్గా ఉంటాయి. అయినప్పటికీ న్యాచురల్గా మనకి వీటి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయన్నమాట, ఆ గ్యాప్స్నే పాసెస్ అని అంటాం. ఓకే, సో వాటిని మనం పాసెస్ అని అంటాం. సో ఇవేంటి, ఇవి న్యాచురల్ రూట్స్ అనమాట. అలాగ మనకి ఖైబర్ పాస్ అని పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉంటుంది. జోజిలా పాస్ అని చెప్పని శ్రీనగర్ లేహ్కి మధ్యలో జోజిలా పాస్ ఉంటుంది. షిప్కీలా పాస్ హిమాచల్ ప్రదేశ్ని టిబెట్ని కనెక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాసెస్ అండ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అగైన్ నేను మీకు మెటీరియల్లో ఇచ్చాను, ఒకసారి మెటీరియల్ రిఫర్ చేయండి. అండ్ అలాగే ఈస్టర్న్ సైడ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి సిక్కిం బార్డర్లో ఇండియా చైనాని, సిక్కిం చైనాని కనెక్ట్ చేస్తూ మనకి నాతూలా పాస్ ఒకటి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ అలాగే జీలప్లా అండ్ బోమ్డీలా. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాసెస్ ఇన్ ఈస్టర్న్ సైడ్. ఓకే, తూర్పు దిక్కునున్న కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ ఇవి. ఓకే, సో ఇలాగా మనకి పాసెస్ అనేవి న్యాచురల్ ట్రేడ్ రూట్స్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. అవి కంటిన్యూస్ చైన్ ఆఫ్ మౌంటైన్స్, మీరు ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళాలి అని అంటే ట్రెక్ చేసి వెళ్ళాలి, దాటి వెళ్ళాలన్నమాట, పర్వతం ఎక్కి మళ్ళీ దిగి అటు పక్కకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా మనకి కొన్ని న్యాచురల్ పాసెస్ ఉన్నాయి. ఓకే, న్యాచురల్ గ్యాప్స్ ఉన్నాయి, వాటిల్నే మనం పాసెస్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనకి హిమాలయాల దగ్గర కనిపించే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే గ్లేషియర్స్. ఇప్పుడు ఈ గ్లేషియర్స్ ఏంటి, గ్లేషియర్స్ అనేవి రివర్స్ యొక్క ఆరిజిన్ పాయింట్స్ లాంటివి అనమాట. ఇవి జనరల్గా మనకి మొత్తం కంప్లీట్గా ఐస్ తోటి కప్పబడి ఉంటాయి. ఓకే, ఐసే అనుకోండి ఇది. అయితే ఇవి మెల్ట్ అవ్వడం వల్ల ఈ మెల్టెడ్ వాటర్లో నుంచే మనకి రివర్స్ అనేవి ఆవిర్భవిస్తాయి అన్నమాట. ఇప్పుడు గంగా ఉందనుకోండి, గంగా నది మనకి గంగోత్రి అనే ఒక గ్లేషియర్లో నుంచి ఉద్భవిస్తుంది అనమాట. యమునోత్రి అనే గ్లేషియర్ నుంచి వస్తుంది. ఓకే, బ్రహ్మపుత్ర చెమ్యాంగ్దుంగ్ అనే ఒక గ్లేషియర్ నుంచి వస్తుంది. సో ఇలాగా మనకి మోస్ట్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్, ఓకే, హిమాలయాల దగ్గర నుంచి ఆవిర్భవించే నదులన్నీ కూడాను ఈ గ్లేషియర్స్లో నుంచి వస్తాయన్నమాట. ఓకే, అందుకే వీటిల్ని మనం హిమ నదులు అని చెప్పనంటాం. ఓకే, ఈ ధ్రువ ప్రాంతాలు, ఈ ఐస్ క్యాప్డ్ ఐస్ రీజన్లో నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడే మనకి మోస్ట్ ఆఫ్ ద మేజర్ రివర్స్ అన్నీ కనిపిస్తాయి, వెదర్ ఇట్ ఈస్ గంగా అవనివ్వండి, ఇండస్ అవ్వనివ్వండి, యమున, బ్రహ్మపుత్ర, ఇలా మేజర్ హిమాలయన్ రివర్స్ అన్నీ కూడా హిమాలయాల్లో ఉన్న ఈ గ్లేషియర్స్ నుంచే ఆరిజినేట్ అవుతాయి. ఇక్కడున్న మనకి కొన్ని ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఏంటి, సియాచిన్ గ్లేషియర్. ఓకే, ఈ సియాచిన్ గ్లేషియర్ ఇండియాలోనే అతిపెద్ద గ్లేషియర్ ఇది. అండ్ అలాగే గంగోత్రి గ్లేషియర్, ఇది గంగా నదికి యొక్క ఆరిజిన్ పాయింట్. యమునోత్రి గ్లేషియర్, యమునా నది. ఈ యమునోత్రి గ్లేషియర్ అనే గ్లేషియర్ మెల్ట్ అవ్వడం వల్ల దాని నుంచి వస్తుంది. సిక్కింలో జీము, ఉత్తరాఖండ్లో మిలాన్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ గ్లేషియర్స్. ఈ గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల ఈ హిమాలయన్ రివర్స్ అనేవి వస్తాయన్నమాట. అయితే మనం నెక్స్ట్ వచ్చే డ్రైనేజ్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో ఈ రివర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. బట్ నేను మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు హిమాలయన్ రివర్స్ని మనం పెరినియల్ రివర్స్ అని అంటాం. పెరినియల్ అంటే ఏంటి, శాశ్వత నదులు అనమాట ఇవి. అంటే ఈ నదులు డ్రై అవ్వడం అనేది మనం ఇన్ జనరల్గా చూడడం. ఇప్పుడు మీరు గోదావరి కానీ, కృష్ణా నది కానీ, తుంగభద్ర కానీ, పెన్నా కానీ, ఏ నది అయినా కానీ మీరు సమ్మర్ సీజన్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తే మీకు ఎలా కనిపిస్తుంది, నది డ్రై అయిపోయి కనిపిస్తుంది కదా, నది నీళ్ళు ఏం కనిపించాం మీకు.
ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ పెరినియల్ రివర్స్. ఈ రివర్స్ బాగా ఫ్లో అవ్వాలి అని అంటే, సౌత్లో ఉన్న రివర్స్ బాగా ఫ్లో అవ్వాలి అని అంటే వర్షం రావాలన్నమాట. ఇవి వర్షం ఆధారంగా ప్రవహించే నదులు. కానీ నార్త్లో ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పెరినియల్ రివర్స్ అని అంటాం. ఈ రివర్స్ ఎలా ఫ్లో అవుతాయి? గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం ద్వారా ఫ్లో అవుతాయి. అండ్ ఈ గ్లేషియర్స్లో ఒక అన్కౌంటబుల్ వాటర్స్ ఉంటాయి. సో దానివల్ల మనం ఈ రివర్స్ అన్నిటినీ కూడా పెరినియల్ రివర్స్ అని అంటాం. సో ద కంటిన్యూస్లీ ఫ్లో. ఓకే, సో ఇలాగా మనకి గ్లేషియర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పీక్స్ చూస్తే, టాప్ మౌంట్ ఎవరెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం అనమాట మౌంట్ ఎవరెస్ట్ అనేది. ఇది నేపాల్కి చైనాకి మధ్య ఉన్న బార్డర్లో ఉంది. ఈ మౌంట్ ఎవరెస్ట్ని 2 పక్కల నుంచి ఎక్కచ్చు. ఓకే, సో నేపాల్ సైడ్ నుంచి ఎక్కచ్చు, చైనా సైడ్ నుంచి ఎక్కచ్చు. అయితే మన ఓల్డ్ బుక్స్ అన్నిట్లో కూడా 8848 కిలోమీటర్స్ అని ఉంటుంది. బట్ కొత్త బుక్స్లో 8860 అని చెప్పని కొన్ని చోట్ల కనిపిస్తుంది అనమాట. బట్ 8848 మీటర్స్, 8848 మీటర్లు, ఆల్మోస్ట్ 8.8 కిలోమీటర్స్ అనేది మనం స్టాచ్యూడ్గా చాలా బుక్స్లో చూస్తూ ఉంటాం. బట్ రీసెంట్గా తీసుకున్న సర్వేస్లో మటుకు 8860 మీటర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో యూ నీడ్ టు కైండ్లీ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. తర్వాతది కాంచన్జంగా, నంగా పర్బత్, అన్నపూర్ణ, ధౌలగిరి, మొకాలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కాంచన్జంగాకి సంబంధించి నేను మీకు ఒక లిమిటేషన్ చెప్పాను. కాంచన్జంగాని మనం హైయెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పని కంప్లీట్గా అనకూడదు అనమాట. ఎందుకంటే ఇది అన్డిస్ప్యూటెడ్ అయితే కాంచన్జంగా. డిస్ప్యూటెడ్ దాంట్లో కూడా మనం కంటిన్యూ చేసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేట్ చేస్తే K2 ఇస్ ది హైయెస్ట్ పీక్. ఓకే, సో మన ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి అని అంటే K2 గాడ్విన్ ఆస్టిన్. ఓకే, సో K2 గాడ్విన్ ఆస్టిన్ ఇది ఇండియాలో హైయెస్ట్ పీక్ అనమాట. కైండ్లీ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. అండ్ అలాగే మనకి ఈ హిమాలయాస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఒకటి, హిమాలయాస్ ఇట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ క్లైమేటిక్ బ్యారియర్. ఓకే, సో చల్లని గాలుల్ని అద్దుకుంటుందన్నమాట. మనకి సెంట్రల్ ఏషియా దగ్గర నుంచి శీతల గాలులు వస్తూ ఉంటాయి. ఆ శీతల గాలులు ఇండియాలోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకునేదే ఈ హిమాలయాస్ అనేది, అది తిప్పి కొడుతోందన్నమాట. అలా ఒకటి. అండ్ అలాగే ఇది మాన్సూన్ని ట్రాప్ చేస్తుంది. అండ్ మాన్సూన్ ఈ హిమాలయాస్ని ఢీకొని వేరే ఏరియాస్కి ఇది డైవర్ట్ అవుతుందన్నమాట. అలాగా మనకి ఇది 2 విధాలుగా కూడా, 2 పక్కల కూడా ఇది ఒక గోడ కింద, అడ్డుగోడ కింద నిలిచింది. అండ్ ఇక్కడ నుంచి మనకి వేరియస్ రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతున్నాయి. గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర, యమున ఇలాంటి మేజర్ రివర్స్. అండ్ అలాగే నేను దీనికి సంబంధించి మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను మీకు. సో మనకి ఇటు పక్కేమో పాకిస్తాన్, ఇటు పక్కేమో చైనా నుంచి బిగ్గెస్ట్ థ్రెట్స్ ఉన్నాయి. బట్ దీస్ కంట్రీస్ దే వర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇండియా. Okay, over the years they tried to enter India but they miserably failed because of the topography of this region. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఇండియాలో చాలాసార్లు కొన్ని విధ్వంసాలు సృష్టించారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఒక మేజర్ ఛాలెంజ్ కింద ఉన్నది ఏంటి? ఇక్కడుండే టోపోగ్రఫీ. ఓకే, ఇక్కడుండే ఉపరితలం అనమాట. బికాస్ ఇక్కడంతా కూడా మనకి హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి. అండ్ మనం ఎత్తైన ప్రాంతాల్లో మన వాళ్ళు ఉంటారు, మన సైనికులు ఉంటారు. వాళ్ళు దిగువ ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు ఎక్కాలి. సో దానివల్ల మనకి స్ట్రాటజిక్గా, సో మన వ్యూహాత్మకంగా చూస్తే మనకి ఈ హిమాలయాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ వాల్ కింద కనిపిస్తాయి. ఓకే, సో ఇది హిమాలయాస్కి సంబంధించింది. అండ్ అలాగే మనకి హిమాలయన్ రీజన్లో చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనం ఉత్తరాఖండ్కి వెళ్తే మనకు అక్కడ చార్ధమ్ యాత్ర అని చెప్పని ఒకటి కనిపిస్తుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా మనకి ఈ హిమాలయన్ రీజన్లో కనిపిస్తాయి. సో ఇది మనం హిమాలయాస్ గురించి చదువుకోవాల్సింది. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్, గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఉత్తర భారతదేశానికి సంబంధించిన మైదానాలు, మనం వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు ఈ పిక్చర్ని క్లియర్గా చూడండి. ఓకే, దో ఇట్ ఈజ్ ఎన్ ఇమాజినరీ పిక్చర్. ఇందులో మీరు క్లియర్గా చూస్తే ఏం కనిపిస్తోంది? హిమాలయాస్. అండ్ హిమాలయాస్కి కింద మనకు ఒక ప్లేన్ ఏరియా. నో జస్ట్ థింక్ ఆఫ్ దిస్ థింగ్. ఈ హిమాలయాస్లో సేమ్ ఈ టైప్ ఆఫ్ కల్టివేషన్ చేయడానికి ఉంటుందా? అగ్రికల్చర్ ఈ ఏరియాలో చేయడం సస్టైనబులా? కాదు కదా. కొండ ప్రాంతాల్లో మీరు వరి పండించలేరు, గోధుమలు పండించలేరు, ఏమీ పండించలేరు. కానీ హిమాలయాస్కి కింద, శివాలిక్స్కి కింద మనకి మైదానాలు ఉంటాయి. ఓకే, సో ఈ మైదానాల్లో మనం ఆల్మోస్ట్ లైక్ మనకి ఒక గ్రానరీ ఆఫ్ ఇండియా కింద తయారైందనమాట. వీ హ్యావ్ వీట్ బౌల్ ఆఫ్ ఇండియా.
ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడే మేజర్ కల్టివేషన్ అంతా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ అవ్వనివ్వండి, లేకపోతే హర్యానా, పంజాబ్ ఈ ఏరియాలోనే మెజారిటీ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ అంతా గూడా జరుగుతుందనమాట. సో, ఈ ఏరియాస్‌నే మనం గ్రేట్ ప్లెయిన్స్ అని అంటాం. సో, దీని యొక్క టోటల్ లెంత్ ఆల్మోస్ట్ లైక్ 3200 కిలోమీటర్స్ ఉంటుంది. పంజాబ్, హర్యానా నుంచి అస్సాం వరకు మనం ఈ ప్లేన్ ఏరియాని చూస్తామనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా ఈ గ్రీన్ కలర్ ఏరియా అంతా కూడా ప్లేన్ ఏరియా. ఓకే. సో ఇందులో మనకి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ స్టేట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే. ఈ స్టేట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట మీకు ఇందులో. సో ఆల్మోస్ట్ లైక్ 3200 కిలోమీటర్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ ప్లేన్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయి అనే దానికి సంబంధించి ఒక సింపుల్ వేలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ టెక్టోనిక్ యాక్టివిటీ జరిగింది అనుకున్నాం కదా. టెక్టోనిక్ యాక్టివిటీ జరిగినప్పుడు ఏం జరిగిందంటే మనకి మీరు కొద్దిగా ఫిజిక్స్ చదువుకున్నట్టయితే మీకు తెలుస్తుంది అనమాట. ఏదైనా ఒక కొలీజన్ జరిగినప్పుడు మనకి క్రస్ట్ అండ్ ట్రో అనేవి క్రియేట్ అవుతాయి. ఆర్ ఈవెన్ జనరల్ వైబ్రేషన్స్లో మనం చూస్తాం క్రెస్ట్ అండ్ ట్రో అనేవి ఉంటాయి అనమాట. క్రెస్ట్ అండ్ ట్రో. ఓకే. వైబ్రేషన్లో మనం చూస్తుంటాం, లేదా ఈ విధంగా అయితే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. వేవ్ కూడా ఎప్పుడు క్రస్ట్ అండ్ ట్రో ఫామ్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగా కొలీజన్ జరిగినప్పుడు ఆ టైంలో టెరిషియరీ పీరియడ్లో జరిగిన కొలీజన్కి హిమాలయాస్ అనేవి క్రియేట్ అయ్యాయి. వెరీ గుడ్. బట్ దాని తర్వాత హిమాలయాస్ తర్వాత ఒక లో డిప్రెషన్ ఏరియా ఒకటి క్రియేట్ అయిందనమాట. బాగా లోతైన ఏరియా ఒకటి క్రియేట్ అయింది. సో దాని తర్వాత ఏం జరిగిందంటే ఇలాగా ఒక లోతైన ఏరియా ఒక 4 డీప్ అనేది క్రియేట్ అయింది. ఆ 4 డీప్ అనేది హిమాలయాల్లో ఆవిర్భవించిన ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల ద్వారా ఫిల్ చేయబడింది. ఈ దేంతో ఫిల్ చేయబడింది? ఈ నదులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సెడిమెంట్స్ని ఫిల్ చేసాయి అనమాట. సెడిమెంట్స్ అంటే ఏంటి? అవి రాళ్ళనో లేకపోతే తీసుకొచ్చి మట్టినో ఇక్కడ డిపాజిట్ చేసాయి. ఎందుకంటే నది మూవ్ అయ్యేటప్పుడు, నది ఫ్లో అయ్యేటప్పుడు దాంతోపాటు వేరియస్ సెడిమెంట్స్ని తీసుకొస్తుంది అనమాట. సో అలాగా ఈ నదులు, ఈ హిమాలయన్ నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సెడిమెంట్స్ని డిపాజిట్ చేశాయి. అవి కాలక్రమేణా ఇలా ఫిల్ అవుతూ ఈ విధంగా తయారయ్యాయి. ఇలా ఒక ప్లేన్ ల్యాండ్ అనేది క్రియేట్ అయిందనమాట. అదే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఓకే. అదే మీరు ఇక్కడ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం వరకు చూసేవన్నీ కూడా అలా క్రియేట్ అయిన ప్లేన్సే. ఓకే. సో ఇలాగా మనకి ఆల్మోస్ట్ లైక్ 1000 to 2000 మీటర్స్ డెప్త్ తోటి ఈ ప్లేన్ ఏరియా అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నదులతోటి డిపాజిట్ చేసిన సెడిమెంట్స్ కాబట్టి ఈ ల్యాండ్ అంతా కూడా చాలా చాలా ఫెర్టైల్ ల్యాండ్, చాలా సారవంతమైన ల్యాండ్ అనమాట ఇదంతా. అందుకే ఇక్కడ కల్టివేషన్ అనేది హైలీ పాసిబుల్. అయితే మనం ఈ ప్లేన్ ఏరియాస్ని కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకదాన్ని మనం బాబర్ అని అంటాం, 2 తెరాయ్, 3 బంగార్, 4 ఖాదర్. ఓకే. సో ఇప్పుడు బాబర్ రీజన్ అంటే ఏంటి? ఒక్కసారి మీరు పిక్చర్నే చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. బాబర్ అంటే ఇవి శివాలిక్స్. ఇది లాస్ట్ది శివాలిక్స్ అనుకున్నాం కదా. ఇది గ్రేటర్ హిమాలయాస్ అవనివ్వండి, ఇది లెస్సర్ హిమాలయాస్, అండ్ ఈ 3వది శివాలిక్స్. ఇది శివాలిక్స్ యొక్క ఫుట్ హిల్ దగ్గర ఉంటుందన్నమాట. శివాలిక్స్ యొక్క పాదాల దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా కల్టివేట్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా? అంత పాసిబుల్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రావెల్ అనేది ఎక్కువ కనిపిస్తాయి, గులగరాలు ఎక్కువ కనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ. ఓకే. సో అందుకు ఈ బాబర్ రీజన్లో కల్టివేషన్ అనేది అంత పాసిబుల్ కాదు. రెండవది తెరాయ్ రీజన్. ఇప్పుడు ఈ తెరాయ్ ట్రాక్ట్ చూడండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ నది స్వాంపీ ఏరియాస్లో నుంచి ఫ్లో అవుతుందన్నమాట. ఓకే. అంటే ఇక్కడంతా మనకి బురద నేల ఎక్కువ కనిపిస్తుంది అండ్ నార్మల్ నేల అంత ఎక్కువగా కనిపించదు. దాని తర్వాత మనకి బంగార్ అని చెప్పని ఒక ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఓల్డ్ అలూవియం ఉంటుంది. ఓకే. ఓల్డ్ అలూవియం అంటే ఏంటి? పాత ఒండ్రు నేల ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ ఖాదర్ అనే చోట న్యూ అలూవియం ఉంటుంది. ఓకే. ఖాదర్ అనే చోట న్యూ అలూవియం, కొత్త ఒండ్రు నేల కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ బంగార్ అండ్ ఖాదర్లో కూడా ఎక్కువగా ఏ ఏరియా బాగా ఫెర్టైల్? ఈ ఖాదర్ అనే ఏరియా బాగా ఫెర్టైల్ అనమాట. బట్ ఈవెన్ ఓల్డ్ అలూవియం అయినా బంగారులో కూడా కల్టివేట్ చేయొచ్చు. సో ఇలాగా మనకి బాబర్, తెరాయ్, బంగార్ అండ్ ఖాదర్ ఈ 4 ఉంటాయి. వీటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. బాబర్లో మనకి ఏముంటుంది? బాబర్ అనేది మనకి గ్రావెల్ ఏరియా. ఓకే. సో ఇక్కడ నది అనేది డిసపియర్ అయిపోతుంది, ఎందుకంటే ఇది రాళ్ళ మధ్యలో నుంచి ఫ్లో అవుతుందన్నమాట. ఇక్కడ కల్టివేషన్ చేయడం అనేది అంత పాసిబుల్ కాదు. రెండవది టెరాయ్ రీజన్. ఈ టెరాయ్ రీజన్ అనేది ఏంటి? ఇది కూడా అగ్రికల్చర్ ఏరియాయే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా వాటర్ బయటకు వచ్చేస్తుంది అండ్ బురద నేల క్రియేట్ అవుతుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా.
ఓకే. సో ఇక్కడ ఈ ఏరియాస్ అన్నిటిని క్లియర్ చేసి ఇప్పుడు కల్టివేషన్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గుడ్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. తర్వాతది బంగార్ రీజన్. ఇప్పుడు ఈ ఏరియా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పైనున్న ఏరియా ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక నది ఫ్లో అయ్యేటప్పుడు ఆ నది పైన ఉండే ఏరియా ఉంటుంది కదా, దాన్ని బంగార్ అంటారు అనమాట. అక్కడికి ఎప్పుడు కూడా ఫ్లడ్ అనేది రాదు. ఓకే. సో ఆ ఫ్లడ్ టచ్ అవనే ఏరియాని బంగార్ అని అంటారు. అండ్ ఫ్లడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాదర్ అని అంటారు. ఇక్కడ మనకి న్యూ అల్యూవియం అనేది డిపాజిట్ అవుతుంది, కొత్త ఒండ్రు నేల క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ కాదర్ అనేది చాలా సారవంతమైన భూమి అనమాట. ఓకే. సో ఈ ప్లేన్స్లో కూడా మనకి మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పని మనకు తెలుస్తోంది. ఓకే. సో ఇలాగా మనం వాటి యొక్క ఫీచర్ని బట్టి బాబర్, తరాయ్, బంగార్ అండ్ కాదర్ కింద మనం వీటిల్ని క్లాసిఫై చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ప్లేన్స్ని డివైడ్ చేసుకుంటాం. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రాజస్థాన్ ప్లేన్స్, పంజాబ్ ప్లేన్స్, గంగా ప్లేన్స్ అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్స్. ఇలాగ మనం వీటిని క్లాసిఫై చేసుకుంటాం అనమాట. అయితే ఈ క్లాసిఫికేషన్లో కూడా మనం కరెక్ట్గా చూసినట్టయితే, సో రాజస్థాన్ అన్నీ కూడా ఒకే ఏరియాలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, అంతా కూడా ఒక ప్లేస్లోనే ఉన్నాయి. రాజస్థాన్ ప్లేన్స్, పంజాబ్ ప్లేన్స్, గంగా ప్లేన్స్ అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్స్. నౌ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ రాజస్థాన్ ప్లేన్స్. ప్లేన్ అన్నంత మాత్రం చేత ఇది ఫర్టైల్ ల్యాండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒకప్పుడు ఇది ఫర్టైల్ ల్యాండ్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మటుకు ఇది ఒక డెజర్ట్ ఏరియా, ఈ రాజస్థాన్ ప్లేన్స్ అనేది. ఇక్కడ మనకి ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అయిన థార్ డెజర్ట్ కనిపిస్తుంది. ఓకే. ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అయిన థార్ డెజర్ట్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూస్తామన్నమాట. ఈ రాజస్థాన్ ప్లేన్స్లో కూడా వెస్ట్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఇలా మనం డివైడ్ చేసుకుంటే, వెస్ట్ సైడ్లో ఏమో మనకి ఇలాంటి శాండ్ డ్యూన్స్ కనిపిస్తాయి. ఓకే. ఇసుక త్రిన్నెలు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈస్ట్ సైడ్లో ఏమో ఇలాంటి కొన్ని బ్యారన్ ఏరియాస్ కనిపిస్తాయి, రాకీ ఏరియాస్ కనిపిస్తాయి. ఓకే. సో ఈ ఏరియాని వీటిని మనం ద్రియాన్స్ అని చెప్పని అంటాం. ఈ ద్రియాన్స్ అనేవి మనకి వెస్టర్న్ పార్ట్లో కనిపిస్తాయి, ఈస్టర్న్ పార్ట్లో మనకి రాకీ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ లోకల్గా ఈ డెజర్ట్ ఏరియాని వీళ్ళు ఏమంటారంటే మరుస్థలి అని అంటారు. రిమెంబర్ దిస్ థింగ్, రాజస్థాన్లో ఉన్న ఈ థార్ డెజర్ట్ ఏరియాని మరుస్థలి అని చెప్పని అంటారు లోకల్గా. ఓకే. అండ్ ఈ శాండ్ డ్యూన్స్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, మొత్తం కంప్లీట్గా ఇసుక ఉంటుంది, ఇసుక మొత్తం గుట్టలు గుట్టలుగా ఉంటుంది. ఆ గుట్టలుగా ఉన్న ఇసుకని ద్రియాన్స్ అని చెప్పని అంటారు. ఓకే. అండ్ ఇంకొక ప్లేస్లో ఈస్ట్ సైడ్లో మనకి మొత్తం రాకీ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. దీన్ని మనం రాజస్థాన్ ప్లేన్స్ అని అంటాం. నెక్స్ట్ అది పంజాబ్ ప్లేన్స్. పంజాబ్ 5 నదుల యొక్క ల్యాండ్ అనమాట, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. ఇక్కడ ఉండే ఈ 5 నదులు ఏంటి? ఇండస్ నదికి సంబంధించిన ఉపనదులు ఈ ఏరియాలో ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే. సో సింధు నదికి సంబంధించిన ఉపనదులు అనమాట. ఆ ఉపనదులు ఏంటి? సో వీ హ్యావ్ 5 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఫర్ రివర్ ఇండస్. అవేంటి? సత్లజ్, రావి, బియాస్, చెనాబ్ అండ్ జేలం. లాస్ట్ టైం ఒక 2 years ముందు జరిగిన ఒక ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఈ రివర్స్ని సౌత్ నుంచి నార్త్కి అరేంజ్ చేయమని చెప్పిన ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగా? ఈ రివర్స్ని సౌత్ నుంచి నార్త్కి గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే, దెర్ ఈజ్ ఎ సింపుల్ ట్రిక్ ఫర్ దిస్. అదేంటంటే, సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి దీన్ని కరెక్ట్గా చూడండి. సర్లో ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ సత్లజ్. ఓకే. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది? సత్లజ్ వస్తుంది. తర్వాత బియాస్ అండ్ రావి. ఓకే. సత్లజ్, బియాస్ అండ్ రావి. అండ్ సిజేఐ, చెనాబ్, జేలం, ఇండస్. ఓకే. సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇలాగ నార్త్ నుంచి సౌత్కి వస్తుంది అనమాట. సత్లజ్, బియాస్, రావి, చెనాబ్, జేలం, ఇండస్. సో ఇలాగా మనం ఈ రివర్స్ని సౌత్ నుంచి నార్త్ గుర్తుపెట్టుకోవచ్చు. సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు పంజాబ్ అంటే మీరు అనుకుంటారు, సార్ పంజాబ్ ఇక్కడే ఉంది కదా, ఓన్లీ ఈ పార్టే కదా పంజాబ్, మరి ఇందులో ఏంటి సార్ మీరు మొత్తం 5 నదులు ఉంటాయి, పంజాబ్ అంటే 5 నదుల యొక్క కలయిక, అండ్ ఇక్కడ మనకి ఈ 5 నదులు ఫ్లో అవుతాయని చెప్తాను అంటున్నారు. కానీ మ్యాప్లో చూస్తే 1-2 నదులు కనిపిస్తున్నాయని చెప్పని మీకు డౌట్ రావచ్చు. పంజాబ్ అంటే ఓన్లీ ఇండియాలోనే లేదు, ఈవెన్ పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రోవిన్స్ పేరు కూడా పంజాబే.
ఒకప్పుడు ఇదంతా కూడా పంజాబే. ఓకే, ఈ ఎంటైర్ ఏరియా మొత్తాన్ని పంజాబ్ అని అనేవారు. తర్వాత కాలక్రమేణా మనకి పార్టీషన్ జరగడం, ఈ స్టేట్స్ కూడా పంజాబ్ అండ్ హర్యానా 2 ముక్కల కింద విడిపోవడం, ఇవన్నీ జరగడం తర్వాత పంజాబ్ అంటే ఒక చిన్న స్టేట్ కింద మారిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ మనకి పంజాబ్ ప్లేన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని చూస్తాం. దాన్ని ఏమంటామంటే దోఆబ్ అని అంటాం. దోఆబ్. దోఆబ్ అంటే ఏంటి? 2 నదుల మధ్యలో ఉండే ల్యాండ్ని దోఆబ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు 2 నదులు ఉన్నాయి, ఇలా ఒక 2 నదులు ఫ్లో అవుతున్నాయి, ఈ రెండిటికి మధ్యలో ఈ ల్యాండ్ ఉంది కదా, దాన్ని ఏమంటాం? దోఆబ్ అని అంటాం. అండ్ ఇక్కడ పంజాబ్ రీజన్లో మనకి 5 నదుల్లో నుంచి 5 దోఆబులు క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకున్న దోఆబ్స్ ఏంటి? బిస్త్, బారి, రచనా, ఛజ్, సింధ్ సాగర్ దోఆబ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇందాక చెప్పిన ట్రిక్ గుర్తుంది అని అనుకోండి, ఈ దోఆబ్స్ అన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి. బిస్త్ అనేది బియాస్ అండ్ సత్లజ్, ఈ 2 నదులకు మధ్యలో ఉండే దోఆబ్. ఓకే, సో మీరు అన్ని రివర్స్ని ప్రాపర్గా లైన్లో పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి మీకు తెలుస్తుంది. బిస్త్ అనేది బియాస్ అండ్ సత్లజ్, బారి అంటే బియాస్ అండ్ రావి, రచన అంటే రావి చెనాబ్కి మధ్యలో ఉండేదాన్ని, ఛజ్ అంటే చెనాబ్ జేలం, సింధ్ సాగర్ అనేది 3 నదుల మధ్యలో ఉంటుంది, జేలం, చెనాబ్, ఇండస్. సో ఇలాగా మనం ఈ రివర్స్కి మధ్యలో దోఆబ్స్ ఉంటాయి. దోఆబ్ అంటే ఏంటి? ల్యాండ్ బిట్వీన్ ద రివర్స్. ఓకే, 2 నదుల మధ్యలో ఉండే ల్యాండ్ని దోఆబ్ అని అంటారనమాట. ఫెర్టైల్ ల్యాండ్స్ ఇవి కూడా. నౌ లెట్ us మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేన్, ది గ్యాంజెటిక్ ప్లేన్. సో గంగా నది ప్రవాహంలో మనకి కనిపించే మైదానాలు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ ప్లేన్స్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద మైదానాల్లో ఈ గాంజెటిక్ ప్లేన్, ఈ గంగా నదికి సంబంధించి గంగా నది ప్రవాహంలో ఉండే మైదానాలు కూడా ఒకటి. ఓకే, సో ఇందులో మనకి ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు మూవ్ అవుతాయి. ఇందులో మనకి ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఈవెన్ వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ కూడా కవర్ అవుతాయి. ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ హర్యానా లాంటి ఏరియాస్ కూడా కవర్ అవుతాయి. సో మనం దీన్ని అప్పర్ గ్యాంజెటిక్ ప్లేన్, మిడిల్ గ్యాంజెటిక్ ప్లేన్ అండ్ లోవర్ గ్యాంజెటిక్ ప్లేన్. సో దీన్ని అప్పర్, మిడిల్, లోవర్, ఈ విధంగా మనం వీటిని క్లాసిఫై చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి ప్లేన్స్ అనేవి గంగా నది అండ్ యమున అండ్ వీటి యొక్క ట్రిబ్యూటరీస్, వీటి వల్ల ఇది క్రియేట్ అవుతుందన్నమాట. సో మనకి అప్పర్ ఏరియాస్లో రివర్ అనేది బాగా స్లగ్గిష్గా ఫ్లో అవుతుంది. బట్ మిడిల్ ఏరియాస్ దగ్గరకు వచ్చేటప్పటికి గగ్గర్, కోసి, ఈ ఏరియాస్లో మనకి రివర్ బాగా స్పీడ్గా ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ ఏరియాస్లోనే మనకి ఫ్లడ్డింగ్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. కోసి రివర్ పర్టికులర్గా. సో దీన్ని మనం సారో ఆఫ్ బీహార్ అని అంటాం, కోసి రివర్ని. ఎందుకంటే బీహార్లో అత్యధికంగా వరదలు క్రియేట్ చేసే రివర్ అనమాట కోసి అనే రివర్. ఓకే, సో దీన్ని మనం సారో ఆఫ్ బీహార్ అని అంటాం. అండ్ అలాగే ఈ రివర్స్ ఫ్లో అవుతూ పర్టికులర్గా గంగా నది అండ్ అలాగే గంగా నదితో పాటు బ్రహ్మపుత్ర. ఓకే, గంగా అండ్ బ్రహ్మపుత్ర, ఈ నదులు 2 కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతాయి. ఓకే, సో ఈ 2 కూడా హిమాలయన్ నదులే, బట్ వీటి యొక్క ఫ్లోస్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఓకే, ఈ 2 వేరు డైరెక్షన్స్లో నుంచి డ్రైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బట్ లాస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకే పాయింట్లో ఇవి డ్రైన్ అవుతాయి. ఆ ఏరియాని మనం సుందర్బాన్స్ అంటాం అనమాట. ఓకే, సో గంగా నది, బ్రహ్మపుత్ర నది 2 కలిసి ఎక్కడ డ్రైన్ అవుతాయి, ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అంటే సుందర్బాన్స్. ఇలా డ్రైన్ అవుతూ సుందర్బాన్స్ అనే ఒక డెల్టాని క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ సుందర్బాన్స్ డెల్టా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ఓకే, సుందర్బాన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. దీని సుందరబాన్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ సుందరి అనే ఒక ట్రీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఆ సుందరి చెట్ల పేరుతో ఉంటుంది, దీనికి సుందరబాన్స్ అని చెప్పని పేరు వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ ఏరియా, ఈ కోస్టల్ ఏరియా మొత్తాన్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సుందర్బాన్స్ అనేది. సో ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్, లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకే, ఇది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా. ఓకే, లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో అలాగా ఇవి డ్రైన్ ఏరియాలో మనకి సుందర్బాన్స్ కనిపిస్తుంది. సో ఇది మనం చూసాం, ఇది గంగాకి సంబంధించి. మనం రివర్స్ గురించి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకుందాం, జస్ట్ జియోగ్రఫీ నుంచి చూస్తున్నాం. అండ్ అలాగే మనకి బ్రహ్మపుత్ర ప్లేన్స్ కనిపిస్తాయి. ఎక్కడ ఈ బ్రహ్మపుత్ర ప్లేన్స్ కనిపిస్తాయి? మనకి అస్సాం రీజన్లో బ్రహ్మపుత్ర ప్లేన్స్ కనిపిస్తాయి. నౌ లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ మ్యాప్ని చూసామనుకోండి, ఫస్ట్ నుంచి ఈ మ్యాప్ చూసుకుంటూ వస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నది ఈ ఏరియాలో టిబెట్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఆ టిబెట్ దగ్గర ఆరిజినేట్ అయ్యి ఇది ఇలా తిరిగి అరుణాచల్ ప్రదేశ్లో బెండ్ తిరిగి ఇండియాలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా ఇలా వచ్చేది లోపలికి. సో అదంతా తిరిగి వస్తుందన్నమాట.
సో ఈ బ్రహ్మపుత్ర నది అస్సాం దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని మనం బ్రహ్మపుత్ర అని అంటాం. ఓకే, ఒరిజినల్గా దీని పేరు బ్రహ్మపుత్ర కాదు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కంట్రీలో దీన్ని ఒక్కొక్క పేరుతోటి పిలుస్తారనమాట. మనకి ఇది ఆరిజినేట్ అయినప్పుడు టిబెట్లో యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. అండ్ అలాగా ఈ నది అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చిన తర్వాత సో దీని యొక్క పేరు వేరే ఉంటుంది. ఓకే, సో బట్ ఇది ఎప్పుడైతే బ్రహ్మపుత్ర అనేది అస్సాంలోకి వస్తుందో, అస్సాంలోకి వచ్చిన తర్వాత దీనిని మనం బ్రహ్మపుత్ర అని చెప్పని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్. అండ్ ఈ ఏరియా అంతా కూడా నార్త్ ఈస్ట్లో ఉన్న అన్ని ఏరియాస్ కూడా మనకి జనరల్గా హిల్లీ ఏరియాస్ అనమాట. బట్ ఈ బ్రహ్మపుత్ర నది ఫ్లో అయ్యే అస్సాం వ్యాలీ మటుకు ఇది ఒక ప్లేన్ ఏరియా. ఓకే, అందుకే నార్త్ ఈస్ట్లో కూడా మనకి అన్ని మౌంటైన్ రేంజెస్ ఉన్నా కానీ ఓన్లీ ఒక్క ప్లేస్లో మటుకే మనకి జనరల్గా వ్యాలీ రీజన్ ఒక ప్లేన్ ఏరియా కనిపిస్తుంది. దాన్నే మనం అస్సాం వ్యాలీ అని అంటాం. అదే మనకి బ్రహ్మపుత్ర ప్లేన్ కింద మారుతుందన్నమాట. ఇక్కడ మనకి మజూలీ అని చెప్పని ఒక రివరైన్ ఐలాండ్ ఉంది. దిస్ ఈస్ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ది వరల్డ్. అంటే ఇప్పుడు మనకి ఐలాండ్ అంటే ఏంటి, 4 దిక్కులా గనక మనకి భూమి ఉంది అని అనుకోండి. నాలుగు దిక్కులా ఒక భూమిని 4 దిక్కులా ఏదైనా వాటర్ బాడీ కవర్ చేస్తే దాన్ని ఐలాండ్ అని అంటాం. ఓకే, దాన్ని దీవి అని అంటాం. అలాగా 4 దిక్కుల వాటర్ ఉండి ఇలా ఒక దీవి అనేది క్రియేట్ అవుతుందన్నమాట మనకి బ్రహ్మపుత్ర రివర్ మీద. ఇక్కడ మనకి కనిపించే ఐలాండే, ఆ రివరైన్ ఐలాండే మజూలీ అనేది. ఓకే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్. ఓకే, ఇది ఎక్కడుంది, మనకి అస్సాంలో కనిపిస్తుంది, బ్రహ్మపుత్ర నది మీద కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ ప్లేన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తూనే వచ్చాను. ఈ ప్లేన్ ఏరియాస్లో అగ్రికల్చర్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ సస్టైనబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. అందుకే మనకి పంజాబ్ అండ్ హర్యానాని గ్రానరీ ఆఫ్ ఇండియా అని అంటాం, భారతదేశ ధాన్యాగారం అన్నమాట ఇది. అండ్ అలాగే ప్లేన్ ఏరియాస్ అండ్ కల్టివేషన్ అనేది హైలీ పాసిబుల్డ్ ఏరియాస్ కాబట్టి ఇక్కడే మనకి సెటిల్మెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి, జనాలు ఎక్కువగా ఇక్కడే ఉంటారనమాట. సో జనరావాసం కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ద మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా, అది మనకి ఎక్కడుంది, ఈ గ్యాంజెటిక్ ప్లెయిన్స్ మీద కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ గంగా, యమున లాంటి సాక్రెడ్ రివర్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి, అండ్ వీటికి ఆనుకుని మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉంటాం. సో దీస్ ఏరియాస్ ఆర్ రిచ్ ఇన్ ట్రెడిషన్ అండ్ ఇక్కడ మనకి సాక్రెడ్ రివర్స్ అనేవి ఫ్లో అవుతూ కనిపిస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు నీడ్ టు నో అబౌట్ దిస్ హిమాలయాస్ అండ్ ఈ గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ క్లాస్లో మనం హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, గ్రేట్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు హిమాలయాస్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం మళ్ళీ ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం మొత్తం ఇవాళ మనం ఏం నేర్చుకున్నామో. హిమాలయాస్ అనేవి టెరిషరీ పీరియడ్లో గోంద్వానా ల్యాండ్లో ఒక ముక్కైన ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న ఇండియన్ ప్లేట్ అది వెళ్ళి యురేషియాని ఢీకొనడం వల్ల తెతీస్ అనే సీలో నుంచి హిమాలయాస్ అనేవి క్రియేట్ అయ్యాయి. హిమాలయాస్ని మనం హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. హిమాద్రి అనేది గ్రేటర్ హిమాలయాస్, ఇక్కడ మనకి ఆ హిమాలయ పర్వతాల యొక్క హైట్ అనేది ఆల్మోస్ట్ లైక్ 6000 మీటర్స్ వరకు కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మనకి లెస్సర్ హిమాలయాస్ లేదా హిమాచల్ కనిపిస్తుంది, తర్వాత శివాలిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ హిమాలయాస్ యొక్క ఫీచర్ ఏంటి అని అంటే మనకి పెరినియల్ రివర్స్ అనేవి హిమాలయాస్లో నుంచి ఉద్భవిస్తాయి. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు లేదా ఇండస్ అనే నదులు ఇక్కడి నుంచే ఆరిజినేట్ అవుతాయి. అండ్ అలాగే మనం గ్రేట్ ప్లేన్స్ దగ్గరకు వస్తే ఈ హిమాలయాస్ కింద మనకి ఫస్ట్ ఒక 4 డీప్ అనేది క్రియేట్ అయింది అనమాట, ఒక లోయ అనేది క్రియేట్ అయింది. ఈ లోయ దేని వల్ల పూడ్చబడింది, దేనితోటి పూడ్చబడింది, ఈ నదులు తీసుకొచ్చే సెడిమెంట్స్, ఈ నదులు తీసుకొచ్చే మట్టి ఇక్కడ పేరుకుపోయి ఇక్కడ ప్లేన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, మైదానాలు అనేవి క్రియేట్ అయ్యాయి. అలా క్రియేట్ అయిన మైదానాల్లో మనం రాజస్థాన్ మైదానాలు చూసాం, అండ్ అలాగే గ్యాంజెటిక్ మైదానాలు, గంగా నది ప్రవాహంతో క్రియేట్ అయిన మైదానాలు చూసాం. అండ్ అలాగే మనకి నార్త్ ఈస్ట్లో కూడా మనకి బ్రహ్మపుత్ర నది వల్ల కొన్ని మైదానాలు క్రియేట్ అయ్యాయి. ఓకే, సో ఈ మైదానాలన్నీ కూడా, ఈ ప్లేన్ ఏరియాస్ అన్నీ కూడా దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ డూయింగ్ అగ్రికల్చర్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ చాప్టర్. అండ్ ఈ చాప్టర్కి సంబంధించి డీటెయిల్డ్ నోట్స్ మీకు ఇచ్చాను, సో గో త్రూ దట్ నోట్స్.